విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందా లేకపోతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల పోరాటానికి కేంద్రం తలగ్గుతుందా? వైజాగ్ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేయబోతున్నారా? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై సమీక్ష నిర్వహించనుంది ఉక్కు మంత్రిత్వ శాఖ. కేంద్ర మంత్రి కుమారస్వామి నేతృత్వంలో జరగనున్న సమీక్షకు ఆర్ఐఎన్ఏఎల్ నుంచి డైరెక్టర్లందరూ కూడా హాజరు కానున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించి ఆ తర్వాత కేంద్ర సబ్ కమిటీ సమావేశంలో విశాఖ స్టీల్స్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం ప్రధాని మోడీని ఒప్పిస్తామంటూ ఈ ఏడాది జూలై 11న ప్లాంట్ ను సందర్శించిన తర్వాత భరోసా ఇచ్చారు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి. నష్టాల్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తామని కార్మిక ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. అయితే కుమారస్వామి వచ్చి వెళ్లాక స్టీల్ ప్లాంట్ కు మరిన్ని కష్టాలు పెరిగాయి. ముడిసరుకు సమస్య ఒకవైపు, అలాగే ఉద్యోగుల అలవెన్స్లలో కోత మరొక వైపు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 2007 స్కేల్ ప్రకారం ఇప్పటికీ జీతాలిస్తూ ఉండటంతో ఇక త్యాగాలు చేయలేమంటూ ఉద్యోగులు గళమెత్తారు. దీంతో ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చూడాలని సీఎండీ అతుల్ భట్ కు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కానీ ముడిసరుకు నిర్వహణపై యాజమాన్యం విఫలమవడంతో ప్లాంట్ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఈ క్రమంలోనే సెలవుపై వెళ్లాలని వైజాగ్ స్టీల్ సీఎండీని ఆదేశించింది కేంద్రం. అతుల్ భట్ స్థానంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ అరుణ్ కాంతి బాగ్చీకి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేసి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందజేయాలని ఇవాల్టి సమీక్షలో నిర్ణయం తీసుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేసి 50,000 కోట్ల రూపాయలిస్తే నగర్నార్ ఆర్ఐఎన్ఎల్ తో పాటు 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి వచ్చేటువంటి ఏడాది నుంచి సాధించవచ్చని ఉద్యోగ సంఘాల నేతలు ధీమాగా చెబుతున్నటువంటి వైనం కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.